నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏపీలో ఒక రకమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కొట్టుకోవడాలు జరుగుతున్నాయి, దాడులు. ఈ కుప్పంలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, ఎందులో ఏ నియోజకవర్గంలో చూసుకున్నా ఏదో ఒక దగ్గర దాడులు జరుగుతున్నాయి. అటు వైసీపీ వాళ్ళ పైన లేదా టీడీపీ వాళ్ళ పైన కానీ. ఎందుకు అంటారు అసలు? గత కొన్ని రోజుల నుంచి ఇవి జరగడం మొదలైంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. బాపట్లలో కోన రఘుపతి వాళ్ళ బంధువు, అక్కడ అభ్యర్థి. అతను ఒక కత్తి రాజేష్ అనే ఒక దళితుడిని పోలీస్ స్టేషన్లోనే కొట్టిన సంఘటన నిన్న జరిగింది. దాని మీద కేసు కూడా నమోదైంది. ఆ సీఏని కూడా సస్పెండ్ చేశారు పోలీస్ స్టేషన్. సో అది మొన్న జరిగింది. నిన్న చాలా చోట్ల వైలెన్స్ జరిగింది. ముఖ్యంగా పల్నాడులో రెంటచింతల గ్రామంలో ఒక టీడీపీ బూత్ ఏజెంట్లుగా ఉండడానికి ఎవరో రెడీ అయ్యారు ఇద్దరు. వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి వైసీపీ వాళ్ళు దాడులు చేశారని చెప్తున్నారు. అక్కడ వెహికల్స్ను కూడా ధ్వంసం చేశారు. ఆ విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి. వాళ్ళ ట్రాక్టర్ని ధ్వంసం చేశారు. వాళ్ళు భోంచేస్తామంటే భోజనాన్ని కూడా తట్టని ఆ ప్లేట్ని కాలుతో తన్ని వాళ్ళని కొట్టారని. సో వాళ్ళల్లో ఒకరు సీరియస్గా ఉందని చెప్తున్నారు. అది రెంటచింతల్లో జరిగింది. దానికి సంబంధించి అక్కడ కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నారాయణ స్వామి మీద చర్య తీసుకోవాలని కూడా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. బట్ ఇప్పటివరకు అయితే ఆ విషయానికి సంబంధించి చర్య తీసుకోలేదు, కానీ కేసులు అయితే పెట్టారు. అదనపు బలగాలను కూడా పంపించారు. అట్లాగే ఈసీ నుంచి ఒక ప్రత్యేక పర్యవేక్షకుడిని కూడా అక్కడికి పంపించారు, విశ్వేశ్వరరావు అనేసి. అట్లాగే కడప మండలంలో కోగొట్టం అనే చోట వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా కొట్టుకున్నట్టుగా అక్కడ వార్తలు వచ్చాయి. అట్లాగే మచిలీపట్నంలో కూడా వైలెన్స్ జరిగిందని వచ్చాయి. కుప్పంలో ఆల్రెడీ ఏంటంటే చంద్రబాబుకి ఈసారి కొద్దిగా టఫ్గా ఉన్న పరిస్థితి అక్కడ ఉంది కుప్పంలో. అందుకనే భువనేశ్వర్ని అక్కడే ఉంచారు. సో చంద్రబాబు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. బట్ వైసీపీ ఎప్పటి నుంచో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో అందుకని చంద్రబాబు కూడా అక్కడ టఫ్ అంటున్నారు. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున రౌడీని దించి చేశారు. అట్లాగే తిరుపతిలో ముందు నుంచి కూడా అక్కడ ఆరణి శ్రీనివాసులు జనసేన అభ్యర్థి, ఆయన చిత్తూరు రౌడీని తీసుకొచ్చి దాదాపు 30-40 మందిని అక్కడ అభ్యర్థులుగా ప్రకటించి అక్కడ నామినేషన్లు వేయించారని ఇటు భూమన కరుణాకర్ రెడ్డి, అంటే భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్న భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి అక్కడ వైసీపీ తరఫున. సో వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళేమో రివర్స్లో వాళ్ళని ఆరోపిస్తున్నారు. అక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా 5 మంది సీఏలను కూడా అనంతపూర్కి అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ చేసింది ఈసీ. సో దీని మీద ఏమో వైసీపీ ఏమో ఆరోపిస్తుంది, మేము 240 కంప్లైంట్లు ఈసీకి ఇస్తే మా కంప్లైంట్ మీద చర్య తీసుకోవట్లేదు, కూటమి కంప్లైంట్ ఇవ్వగానే చర్య తీసుకొని పోలీస్ ఆఫీసర్లు మార్చేయడం ఇవన్నీ చేస్తున్నారు. క్లియర్గా ఈసీ కూటమి తరఫున పనిచేస్తుంది అనేది వైసీపీ నాయకులు మల్లాది విష్ణు కూడా నిన్న కూడా ఆరోపించాడు. ఎందుకంటే క్లియర్గా మా మీద కూడా అనేక జరుగుతున్నాయని చెప్పి. సో బట్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు 96 స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి 4వ ఫేజ్లో. సో దేశవ్యాప్తంగా కూడా ఇవి కామనే అల్లర్లు అనేవి. ఆ రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు అయితే పెద్ద స్థాయిలో అంటే చంపుకునేది పెద్ద మాస్ వైలెన్స్ అనేది జరగలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ విజిలెన్స్ కూడా బాగా పెరిగింది. ఎక్కడికక్కడ సీసీటీవీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఇవన్నీ జరిగాయి. పల్నాడులో కూడా లాస్ట్ టైం మనం చూసాం. సో ఇప్పటి వరకు అయితే ఇవి అంత మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పడానికి లేదు, కొంత మైనర్గానే మనం చూడాలి. అయినా కూడా ఈసీ సీరియస్గానే తీసుకొని ప్రత్యేక బలగాలను అక్కడికి పంపించడం, మిగతా రాష్ట్రాల నుంచి కూడా బలగాలను తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా అక్కడ చేశారు. ఒక 6 నియోజకవర్గాలని సెన్సిటివ్ ఏరియాస్ కూడా ముఖ్యంగా మావోయిస్టులు ఉన్న నియోజకవర్గాల్లో చేస్తుంది. ఆల్రెడీ మావోయిస్టులని గత 2 నెలల నుంచి ఈ ఎన్నికల కోసమే ఎక్కడ వాళ్ళని బయటికి రానేయకుండా విపరీతంగా దాదాపు 100 మంది పైన మావోయిస్టులని ఎన్కౌంటర్ల పేర్లతో చంపేశారు అక్కడ ఛత్తీస్గఢ్ కానీ మన బార్డర్ ఏరియాస్లో. ఏఓబి అంటారు. ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అనమాట.
సో ఈ ఏరియాలంతా కూడా తీవ్రంగా మావోయిస్టుల మీద కూంబిలింగ్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ని వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారని, రెండోది ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఫ్రీగా తిరగాల్సి ఉంటుంది, అభ్యర్థుల్ని కిడ్నాప్ చేయొచ్చు లేదా చంపచ్చు. గతంలో అనేకసార్లు జరిగాయి ఎన్నికల టైంలోని. ఎందుకంటే వీళ్ళు అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా ఎన్నికల టైంలో కష్టమవుతుంది. సో పెద్ద ఎత్తున సెక్యూరిటీ లేకుండా వీళ్ళు జనంతో కలిసి వెళ్తున్నప్పుడు మందుపాత్రలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి, సో అటాక్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అందుకని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 6 నియోజకవర్గాలు మాత్రం సెన్సిటివ్ ఏరియాస్గా ప్రకటించి అక్కడ 4 లోపలే ఎన్నికలు కూడా, ఓటింగ్ కూడా 4 గంటల లోపలనే ఫినిష్ చేస్తున్నారు అన్నమాట. సో ప్రత్యేకంగా అక్కడ ప్రత్యేక పారామిలిటరీ ఫోర్సెస్ని అక్కడ మోహరించి వాటి ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి పెద్ద మేజర్ వైలెన్స్ అయితే ఏమీ జరగలేదు. ఇవన్నీ కొంత మైనర్ అని చెప్పొచ్చు. దీని మీద కూడా మళ్ళీ వైసీపీ మీద తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు, వైసీపీ వాళ్ళు పోలీసులు అండ చూసుకొని కొడుతున్నారని. కొంతవరకు అది వాస్తవమే కావచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే పోలీసులు అక్కడ హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఆ రకంగా జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు మనకి గత కొంతకాలంగా 4-5 రోజుల నుంచి చూస్తే అనేక మందిని సస్పెండ్ చేస్తుంది పోలీసుని, లేదా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు మారుస్తుంది. సో ఆ రకంగా కూడా రాత్రికి రాత్రే 5 మంది సీఏల్ని మార్చింది. అందులో అంజు యాదవ్ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి అది పనిగా పోయి తిరుపతిలో ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ జనసేన నాయకుల్ని ఆమె పబ్లిక్గా చెంపదెబ్బలు కొట్టడం, ఆ వీడియోలు అందు బయటకు వచ్చాయి. సో ఆమెను అప్పుడు ఏమీ చర్య తీసుకోలేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు అంతే. కాళహస్తి నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆమెను కూడా ఇప్పుడు అనంతపూర్కి బదిలీ చేసింది. అనంతపూర్లో అయితే ఎన్నికల డ్యూటీ అయితే ఇచ్చారు వాళ్ళకి, బట్ అనంతపూర్కి వెళ్ళమన్నారు. ఎందుకంటే తిరుపతిలో వీళ్ళందరూ కలిసి అక్కడ కూటమికి యాంటీగా పనిచేస్తున్నారు, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అనేది అక్కడ ప్రధానమైన విమర్శలు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎన్నికల వైలెన్స్ అనేది ఆ స్థాయిలో లేదని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అయితే తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలో వైలెన్స్ జరుగుతుంది, ముఖ్యంగా నక్సలైట్ బార్డర్ ఏరియాలో అవన్నీ ఇక్కడ కూడా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇది బేసిక్గా అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10% 2 గంటల్లో పోలింగ్ స్టార్ట్ అయిన 2 గంటల్లో 10% ఓటింగ్ నమోదైందంటే మంచి పరిణామం చెప్పుకోవచ్చు. అదే తెలంగాణలో 9.5%, 9.5% ఇక్కడ అయింది. సో ఆంధ్రలో కొంత అక్కడ నేచురల్గానే ఎప్పుడైనా కూడా మనకి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత యాక్టివ్గా పాల్గొంటారు. ఎందుకంటే లోకల్ ఇష్యూస్ ఉంటాయి, లోకల్ ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు వాళ్ళు ఆర్గనైజ్ చేసి తీసుకొస్తారు. ఇక్కడ అంత ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఇక్కడ అంత ఇది ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఇంకా కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఊర్లకు వెళ్ళిపోయారు. వాళ్ళకి కొంతమందికి డబుల్ ఓటు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. దాన్ని కూడా పెద్ద ఎత్తున ఏరేయడానికి ట్రై చేస్తారు, కానీ ఒక్కొక్కసారి ఆ డబుల్ ఓటింగ్ ఉండే అవకాశం కూడా ఉంది అన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ సంఘటనలు తప్ప మేజర్ ఇన్సిడెంట్లు అయితే లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.